ఓం శ్రీమాత్రే నమః. దైవ ప్రార్థన ఎలా చేయాలి? దైవాన్ని ప్రార్థించండి, కానీ బలవంత పెట్టకండి. సమస్య చెప్పండి, కానీ దాన్నే పదే పదే చెప్పకండి. అడగండి, ఇచ్చేదాకా సహనం వహించి విశ్వాసాన్ని మాత్రం వదలకండి. సమస్య చాలా పెద్దదని భయపడకండి. దానికన్నా మహా పెద్దవాడు భగవంతుడు మీ చింతనే ఉన్నాడు అని గుర్తించండి. సకల చింతలు పారద్రోలే ఆ పరమాత్ముడి చింతనను నిరంతరం చేస్తూ ఉండండి. తలుపులు మూసుకుపోయాయని భయపడకండి. ఎన్ని మార్గాలు మూసుకుపోయినా దైవం మీకోసం ఒక మంచి మార్గాన్ని తెరిచి ఉంచుతాడని గ్రహించండి. ఆ మంచి మార్గం గుండా సాగిపోవడానికి సిద్ధం కండి. భగవంతుడి లోకంలో మీకోసం ఒక స్వర్ణ సింహాసనం ఎదురు చూసేలా సత్కర్మలు చేస్తూ ఆ సింహాసనంలో ఆసీనులు అవ్వడానికి త్వరపడండి. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా దైవ ప్రార్థన చేస్తూనే ఉండండి. ప్రార్థన యొక్క శక్తిని దైవం గ్రహించి తప్పకుండా మీకు సమాధానం ఇస్తాడన్న విశ్వాసంతో ప్రార్థించండి. పరమాత్మ కదలి పరిగెత్తుకు వచ్చేదాకా ప్రయత్నం ఆపేది లేదు అని తీర్మానించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.